గత వైసీపీ ప్రభుత్వ హయాంలో నిర్మించిన 125 అడుగుల బీఆర్ అంబేద్కర్ విగ్రహ నిర్మాణ పనుల్లో కోట్లాది రూపాయలు అవినీతి జరిగిందని సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా బాలవీరాంజనేయులు ఆరోపించారు. అంబేద్కర్ విగ్రహ నిర్మాణ పనుల్లో వైసీపీ చేసిన అవినీతి అక్రమాలపై సమగ్ర విచారణ చేయిస్తామన్నారు. విజయవాడ బందర్ రోడ్డులోని డాక్టర్ బీఆర్ అంబేద్కర్ స్మృతివనాన్ని రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి డోలా వీరాంజనేయులు, సెంట్రల్ నియోజకవర్గ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు, స్థానిక కార్పొరేటర్ నెల్లిబండ్ల బాలస్వామితో కలిసి సందర్శించారు. స్మృతివనంలో లోటుపాట్లను మున్సిపల్ సాంఘిక సంక్షేమ అధికారులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం మంత్రి డోలా వీరాంజనేయులు, ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ గత వైసీపీ ప్రభుత్వం చంద్రబాబు నాయుడికి ఎక్కడ పేరు వచ్చేస్తోందో అని దుర్మార్గంగా ఆలోచించి రాజధాని ప్రాంతంలో నిర్మించాల్సిన బీఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని విజయవాడలో నిర్మించారని విమర్శించారు. కులాలు, వర్గాలు అతీతంగా అంబేద్కర్ విగ్రహాన్ని సందర్శించే విధంగా అన్ని సౌకర్యాలు కల్పించి అభివృద్ధి చేస్తామని చెప్పారు. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో నిర్మించిన 125 అడుగుల బీఆర్ అంబేద్కర్ విగ్రహ నిర్మాణ పనుల్లో కోట్లాది రూపాయల అవినీతి జరిగిందని ఆరోపించారు. వైసీపీ జరిగిన అవినీతి అక్రమాలపై సమగ్ర విచారణ చేయిస్తామని పేర్కొన్నారు. కార్పొరేటర్ బాలస్వామి మాట్లాడుతూ అంబేద్కర్ స్మృతివనాన్ని పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేస్తామని మంత్రి హామీ ఇచ్చారని తెలిపారు. భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి 125వ జన్మదిన సందర్భంగా ఆ రోజు ఉమ్మడి రాష్ట్రంలో హైదరాబాద్లో ఉన్నటువంటి అసెంబ్లీలో మా నాయకుడు మన ప్రీతం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ప్రకటన చేయటం, భారతదేశంలోనే మొట్టమొదటిసారిగా ఈ ఆంధ్రప్రదేశ్లో ఈ విగ్రహాన్ని మేము ఏర్పాటు చేస్తామని ప్రకటించినటువంటి వ్యక్తి మన చంద్రబాబు నాయుడు గారు, మన ముఖ్యమంత్రి. దానికి కంటిన్యూషన్గా అమరావతిలో భూమిని కేటాయింపు చేసి నిధులు కేటాయించి పనులు మొదలుపెట్టడం జరిగింది. తర్వాత మా ప్రభుత్వం ఎన్నికల తర్వాత కొత్త ప్రభుత్వం రావడం జరిగింది. వాళ్ళకి ముందున్నటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి ఎటువంటి మంచి పేరు రాకూడదు, ఒక దురుద్దేశం, కుట్ర. ఆ రోజు అమరావతి తీసుకున్నా, పోలవరం తీసుకున్నా, ఈ అంబేద్కర్ స్మృతివనం తీసుకున్నా, గ్రామాల్లో చాలా అభివృద్ధి కార్యక్రమాలు అవి ఏవి కూడా ఏ బిల్డింగ్స్ని కూడా పూర్తి చేయకుండా నిర్లక్ష్యంగా నిరుపయోగంగా పెట్టడం అలవాటు అయిపోయింది. దానిలో భాగంగా అక్కడ ఉన్న అమరావతి స్మృతివనాన్ని తీసేసి అవి పూర్తి చేస్తే చంద్రబాబు నాయుడు గారికి పేరు ప్రతిష్ట వస్తాయనేటువంటి ఒక కుట్ర కోణంతో, దురహంకారంతో ఆ ప్లేస్ నుంచి ఇక్కడ మార్చడం జరిగింది. ఈ కార్యక్రమం ఇది పూర్తి చేశారు. చేసిన తర్వాత ఎన్నికల ముందు హడావుడిగా ఆ రోజు ప్రజా సంఘాలు అందరూ కూడా ఓపెనింగ్ అప్పుడు కూడా ఆక్షేపణ తెలియజేసినప్పుడు కూడాను తాను ఓపెన్ చేశారు. ఇప్పుడు చూస్తే వర్క్ చాలా పెండింగ్ ఉంది. ఎందుకు హడావుడిగా ఓపెన్ చేశారో మా జిల్లాలో కూడా చూసుకుంటే వెలుగొండ ప్రాజెక్టు కూడా అలాగే పూర్తి కాకుండానే జాతికి అంకితం అని చెప్తారు. ఇటువంటి ఫేక్ స్టంట్స్కి వాళ్ళు ఇదైపోయారు. మేమైతే ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయదలుచుకోలేదు. ప్రాజెక్ట్ అయినా కానీ మేము పూర్తి చేస్తున్నాం. అదేవిధంగా ఈ ప్రాజెక్టు ఎవరు పెట్టారు ఏంటి అనేది మాకు అవసరం లేదు. ఈ సెంటర్లో ఏర్పాటు చేసాం. ఈ ప్రాజెక్టు పూర్తి చేస్తాం. ప్రజలకి కూడా మెయింటెనెన్స్ కూడా ఇప్పుడు కార్పొరేషను ఇవన్నీ చేస్తూ ఉన్నారు. పూర్తి స్థాయిలో కొంచెం నిర్ణయాలు తీసుకున్నాం. ఈ ప్రాజెక్ట్ని మేము ప్రజలకు అందుబాటులో ఉంచుతాం, పూర్తి చేస్తామని చెప్పి చెప్పడం కోసం. అంటే ఇక్కడ సెంట్రల్ ఎమ్మెల్యే గారు మన బోండా ఉమామహేశ్వర గారు కూడా చాలాసార్లు ఈ ప్రాజెక్ట్ గురించి చెప్పడం